శశిరేఖ వంటింటికి స్వాగతం. ఈరోజు దోసకాయ పులుసు ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇది చాలా రుచిగా ఉండడమే కాక చాలా త్వరగా అయిపోతుంది కనుక రోజువారీ వంటకాలకే కాకుండా ప్రత్యేకమైన సందర్భాల్లో కూడా చేసుకోవచ్చు. ఈ పులుసు కోసం బాగా పచ్చిగా ఉన్న కాయ కాకుండా కొద్దిగా పండుకొచ్చిన కాయ అయితే బాగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకుని ఇలా పెద్దగా ముక్కలు చేసుకోండి. కావాలంటే చిన్న ముక్కలు కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. 1 మీడియం సైజు దోసకాయని తీసుకుని తొక్క తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నిలువుగా తరిగిన 4-5 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన 4-5 వెల్లుల్లిపాయలు తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ నువ్వుపప్పుని కొద్దిగా వేయించి అది చల్లారాక మరీ మెత్తగా కాకుండా కొంచెం మొరంగా పొడి కొట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇవి ముందుగా సిద్ధం చేసి పెట్టుకోవాల్సినవి. సరే, ఇక మొదలు పెడదామా? ఒక గిన్నెలోకి 1 టీ స్పూన్ నూనె తీసుకుని దాన్ని మీడియం హీట్ మీద వేడి చేయండి. నూనె వేడెక్కాక దాంట్లో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి వెల్లుల్లిపాయ కొద్దిగా రంగు మారే వరకు వేయించండి. తర్వాత ఉల్లిపాయలు దాంట్లో వేసి 1 చిటికెడు ఉప్పు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించండి. 2 నిమిషాల తర్వాత ఒకసారి కలిపి దోసకాయ ముక్కల్ని కూడా దాంట్లో వేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు ఉడికించండి. 2 నిమిషాల తర్వాత ఒకసారి కలిపి దాంట్లో కొన్ని నీళ్లు పోయండి. ఇప్పుడు దీనికి 2 టీ స్పూన్ల చింతపండు పేస్ట్ని కలపండి. మీరు గింజతో ఉన్న చింతపండు వాడుతున్నట్లయితే కనుక ఒక చిన్న నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండు తీసుకున్నారంటే సరిపోతుంది. ఇది నేను ఇంట్లో చేసింది పేస్ట్ వాడుతున్నాను. 1/4 టీ స్పూను పసుపు, తగినంత ఉప్పు కూడా వేయండి. తీపి కోసం నేను ఇక్కడ స్టీవియా వాడుతున్నాను. ఈ స్టీవియా పౌడర్ని ఇక్కడ చూపించినట్టుగా చాలా కొద్దిగా వేస్తే సరిపోతుంది. మీరు కావాలనుకుంటే కొద్దిగా బెల్లాన్ని వాడచ్చు. 1 టేబుల్ స్పూన్ శనగపిండిలో కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి ఈ పులుసులో పోయండి. ఈ శనగపిండి వల్ల పులుసు కొద్దిగా చిక్కబడుతుంది. దీనిలో ఇప్పుడు మరికొద్ది నీళ్లు పోసి మీకు కావాల్సినంత పలుచగా చేసుకోవచ్చు. ఈ పులుసుని సన్నగా ఉడకనిచ్చి ఈలోగా పోపు వేయించుకుందాం. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లోకి 1 టేబుల్ స్పూను నెయ్యి కానీ నూనె కానీ తీసుకుని వేడి చేయండి. నూనె వేడెక్కాక అందులో 1/8 టీ స్పూను మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేయండి. ఆవాలు చిటపట్లాడేటప్పుడు 2-3 ఎండుమిరపకాయలను తుంచి వేయండి. చిటికెడు ఇంగువ, కరివేపాకు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ పోపును తీసుకెళ్ళి మరుగుతున్న పులుసులో వేయండి. అంతా ఒకసారి కలిపి కొద్దిగా ఉప్పు కానీ బెల్లం కానీ చింతపండు కానీ మీకు అవసరమైతే ఇంకా వేయండి. ఎప్పుడు కూడా ఈ పులుసు, సాంబారు, చారు ఇలాంటివి మీకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. ఎందుకంటే కొందరు బాగా తీపిగా ఇష్టపడతారు, కొందరు బాగా పుల్లగా ఇష్టపడతారు. సో మీ రుచిని బట్టి మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ పులుసుని సన్నటి సెగ మీద 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించండి. 7 నిమిషాల తర్వాత చూస్తే ఇక్కడ పులుసు బాగా ఉడికింది. ఉల్లిపాయ, దోసకాయ 2 కూడా బాగా ఉడికినట్లు తెలుస్తోంది. ఇప్పుడు దీంట్లో పొడి చేసి పెట్టుకున్న నువ్వుపప్పుని, తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసి బాగా కలపండి. స్టవ్ ఆఫ్ చేయండి. ఘుమఘుమలాడే దోసకాయ పులుసు తయారైంది. దీన్ని వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తయారు చేసుకుని మీ అనుభవాల్ని మాతో పంచుకోండి. నా రెసిపీ నచ్చినట్లయితే షేర్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం sesrekhaskitchen.comలో చూడండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడము, ఫేస్బుక్ లైక్ చేయడము మాత్రం మర్చిపోకండి.